నా పేరు ప్రేమ్ తరంగా, అఖిల భారత క్రైస్తవ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడును. నాతో పాటు క్రైస్తవ పెద్దలు ఉన్నారు, బిషప్స్ ఉన్నారు, ఆర్చ్ బిషప్స్ ఉన్నారు. వారందరూ మేమందరం కలిసి ప్రవీణ్ పగడాల అనేటువంటి మా పాస్టర్ గారు, మా తోటి దేవుని యొక్క పనివారు, ఆయన మరణాన్ని బట్టి మేమందరం చింతిస్తున్నాం. ఆయన మరణించిన తీరు అనుమానాలకు తావుతీస్తుందని, కారణం ఏంటో మాకు తెలియదు, కానీ దర్యాప్తు మాత్రం పారదర్శకంగా జరగాలని ఆశపడుతున్నాం. పత్రికా ముఖంగా మేము తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల అనేటువంటి మా తోటి మా సహోదరును అనేకమైన ఒత్తిళ్లకు గురి చేశారు. క్రైస్తవ వ్యతిరేక నినాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక యోధుడిగా, మీడియా సాక్షిగా ఆయన అనేక మార్లు నిలబడి ఎంతో ప్రశాంతంగా, he never lost his cool, but he has explained many things to our fellow brothers within the country. ఆయనకున్నటువంటి దేవుడు ఆయనకిచ్చినటువంటి పరిజ్ఞానంతో, జ్ఞానముతో అనేక మందికి ఉన్నటువంటి అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ గొంతు నేడు మోగబోయింది. ఆయన చావు కారణాలు మాకు తెలియాలని, ప్రభుత్వం అందుకు బాధ్యత ఉందని తెలియపరచడానికి మేము ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఒత్తిడి గురి చేసిన వారు పరోక్షంగా వారు హత్య చేసిన వారితో సమానమని ప్రభుత్వం అట్టి రీతిగా వారిని పరిగణించాలని మేమైతే కోరుకుంటున్నాం. వారి కుటుంబానికి మా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ మీడియా అనే ఒక వ్యవస్థలో అనేకమైనటువంటి కన్ఫ్యూజ్డ్ వార్తలు పుట్టుకొస్తున్నా కూడా ఆయన మరణం అనేది సత్యం. ఆయన మరణించాడనేది సత్యం. ఆయన మా మధ్యన లేడనేది సత్యం. ఆ మరణానికి ముందు అనేకులు ఆయన్ని హత్య చేస్తామని, చంపుతామని బెదిరించిన వాస్తవ విషయాలు మా ముందున్నాయి. అందుకు మీడియానే, సోషల్ మీడియానే ప్రత్యేకమైన సాక్ష్యంగా నిలబడి ఉంది. ఈ పరిస్థితుల్లో మేము చంపుతామని బెదిరించిన బెదిరింపుల తర్వాత ఆయన మరణించాడంటే మేము ఏమనుకోవాలి? మీరు మాత్రం ఏమనుకుంటారు? ఎవరైనా ఏమనుకుంటారు? ఇది మా ప్రశ్న. సమాధానం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం.